దేశ అభివృద్ధిని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సూచన ప్రతిపాదించడమైంది. మన న్యాయమైన వాటాను సాధించడంతో పాటు ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము ప్రవేశపెట్టిన అభయహస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నవే. ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నిటినీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. మన ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా, చదువుకోవటానికి బడికి వెళ్లాలన్నా, లేదా మొక్కు తీర్చుకోవటానికి ఓ గుడికి వెళ్లాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా వెళ్ళటానికి మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ 9న తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,227 బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. దీని ద్వారా 5,05,95,00,000 రూపాయలు మహిళలకు కూడా ఆదా అయింది. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 60% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94% పెరిగింది. మహాలక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ ఆక్యుపెన్సీ రేషియో 100% నమోదవుతూ ఉంది. దీనివల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా 6,400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 433,20,00,000 రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము.